హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటెట్ తెలుగు బై పూజ. సో మనము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లాంగ్ వీడియో అయితే చేసుకున్నాం కదండి. దానికి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ చూడండి. సో గ్రోత్ మెయిన్లీ రిఫర్స్ టు ఆప్షన్ ఏ చూడండి, ఎమోషనల్ చేంజెస్ చూపిస్తుందా గ్రోత్, లేదంటే ఆప్షన్ బి సోషల్ చేంజెస్ చూపిస్తుందా, ఆప్షన్ సి క్వాంటిటేటివ్ చేంజెస్ చూపిస్తుందా, ఆప్షన్ డి బిహేవియరల్ చేంజెస్. సో ఎమోషనల్ చేంజ్, సోషల్ చేంజ్, బిహేవియరల్ చేంజ్ అనేది డెవలప్మెంట్ కిందకు వస్తుంది కానీ గ్రోత్ కిందకి అయితే రాదు. సో ఆప్షన్ సి క్వాంటిటేటివ్ చేంజ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి, డెవలప్మెంట్ ఫాలోస్ విచ్ ప్యాటర్న్? ఆప్షన్ ఏ యూనిఫామ్ ప్యాటర్న్, ఆప్షన్ బి యాక్సిడెంటల్ ప్యాటర్న్, ఆప్షన్ సి ఇర్రెగ్యులర్ ప్యాటర్న్, ఆప్షన్ డి ప్రెడిక్టబుల్ ప్యాటర్న్. సో ఇక్కడ డెవలప్మెంట్ మనము ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఎంత హైట్ పెరుగుతాడో ఒక బాయ్ చూసి, ఎంత వెయిట్ పుట్ ఆన్ అవుతారో అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అండి, ప్రెడిక్టబుల్ ప్యాటర్న్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ద ఏజ్ పీరియడ్ ఫ్రమ్ బర్త్ టు 2 years కాల్డ్. సో పుట్టిన దగ్గర నుంచి 2 years వరకు ఉండేటువంటి ఏజ్ పీరియడ్ ఏమంటాము? సో ఇన్ఫాన్సీ ఏజ్ అండి, బర్త్ టు 2 years. నెక్స్ట్ అడోల్సెన్స్ ఏజ్ ఏంటి, చైల్డ్హుడ్ ఏజ్ ఏంటి, అడల్ట్హుడ్ దాని ఏజ్ పీరియడ్ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, డెవలప్మెంట్ రిఫర్స్ టు. సో డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఆప్షన్ ఏ క్వాంటిటేటివ్ ఏనా, ఆప్షన్ బి ఓన్లీ ఫిజికల్ చేంజెస్ ఏనా, ఆప్షన్ సి టెంపరీ చేంజెస్, ఆప్షన్ డి క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. సో డెవలప్మెంట్ అనేది క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ అనమాట. సో ఆప్షన్ డి కరెక్ట్. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.